హాయ్ అండి. ఐయామ్ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు వీడియోలో డిఫరెంట్ రెసిపీ నువ్వుపప్పు పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. సో, డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. రైస్‌లోకైతే చాలా బావుంటుందండి. సో, అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, నేను చిన్న గ్లాస్ నువ్వుపప్పు తీసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ములక్కాడలు కూడా తీసుకున్నాను. ములక్కాడలు అనేది ఆప్షనల్ అనమాట. ఉంటే వేసుకోవచ్చు. సో, ఫస్ట్ మనం నువ్వుపప్పుని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. డైరెక్ట్‌గా మనం పౌడర్ చేసేసుకోవాలి. ఈ నువ్వుపప్పు అంటే వైట్‌ది మాత్రమే తీసుకోవాలండి. బ్లాక్‌ది కాదు. సో, ఇప్పుడు మనం బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు వేసుకుందాము. ఇది రైస్‌లోకైతే చాలా బావుంటుందండి. నువ్వుపప్పు గూడా మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! సో, డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. సో, ఈ పోపు స్మెల్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్‌ని కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా మనం వేసుకోవాలి. సో, ఈ ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ ఈ రెసిపీకి ఓన్లీ నువ్వుపప్పు ఒకటే ఉంటే సరిపోతుంది మెయిన్ ఇంగ్రీడియంట్. సో, మనకి ఆనియన్స్ అనేవి కుక్ అయినాయి. సో, ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి దీంట్లో. 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి నేను. చిన్న గ్లాసు వాటర్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. నేను 3 గ్లాసెస్ వాటర్ వేశాను ఈ గ్లాస్‌తో. ఇప్పుడు ముందుగా మనం పౌడర్ చేసుకున్న నువ్వుపప్పు పౌడర్‌ని కూడా మనం అందులో వేసుకొని కలుపుకోవాలండి. లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. అలాగే ములక్కాడలు కూడా వేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా అందులో వేసేసుకుందాము. ఇక్కడ మాత్రం నువ్వుపప్పు పౌడర్ వేసిన తర్వాత మాత్రం కలుపుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే లేకపోతే ఉండకట్టేస్తుంది. సో, ములక్కాడలు కూడా యాడ్ చేసేసాను. సో, ఇప్పుడు మనం ములక్కాడలు కొంచెం కుక్ అయ్యేదాకా మనం దీన్ని మరిగించుకోవాలి. మనకి దగ్గర పడాలనమాట. సో, మనకి చిక్కబడితే మళ్ళీ కొంచెం మనం ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చు. లేదా పలుచగా కావాలంటే పలుచగా పెట్టుకోవచ్చు. సో, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఒకసారి మనం కలుపుకుందాం. దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేయాలండి. చింతపండు యాడ్ చేస్తే కొంచెం పుల్లగా అలాగే కమ్మగా ఉంటుంది. నువ్వుపప్పు కమ్మగా ఉంటుంది కదా! చింతపండు యాడ్ చేస్తే కొద్దిగా పులుపు కూడా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. కంపల్సరీ చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం దీన్ని మరిగించుకోవాలి. ములక్కాడలు సాఫ్ట్‌గా కుక్ అయ్యేదాకా మనం మరిగించుకోవాలి. సో, ఇలా ఉంటుందన్నమాట మనకి. కొద్దిగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. చిక్కబడే కొద్దీ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో ఎండుమిర్చి కారం వేస్తున్నానండి. మామూలు కారం కాకుండా మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా! ఎండుమిరపకాయలు ఫ్రై చేసేసి మనం పౌడర్ చేసుకున్నది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ అనేది వస్తుంది. సో, ఒక 2 మినిట్స్ మనం దీన్ని మరిగించుకోవాలి. ఓకే. మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కుక్ అయిపోయింది. ములక్కాడలు కూడా మనకి కుక్ అయిపోయినాయి. సో, ఇప్పుడు దీన్ని నేను బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను.
సో, ఎంతో టేస్టీగా ఉండే డిఫరెంట్ రెసిపీ నూపప్పు పప్పుచారండి. చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.